మోహన్ లాల్ సారు ఒక వివాదంలో ఇరికిండుల్లా. అది కూడా అయ్యప్ప పవిత్రమైన సన్నిధి శబరిమలల. అగ్గో మరి ఎందుకమ్మా వివాదం అంటే ఆయన పూజ చేసుడే వివాదానికి కారణమైంది. ఏంది పూజ చేస్తేనే వివాదం అవుతుందానమ్మా అంటే గీ ఆర్త చూస్తే మీరే అంటారు అవును పిల్ల బరాబర్ చెప్పినవని. ఇక మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ సారు శబరిమల పూజ చేసుడు పెద్ద వివాదమే అవుతున్నదుల్లా. మరి ఎందుకయ్యా కాంత వివాదం అని అంటే ఈయన కామన్ గా పూజ చేస్తే ఏం కాకపోతుండే, కానీ ఎవరి గురించి అయితే చేయకూడదో గసంటోళ్ళ గురించి వచ్చి అది కూడా శబరిమల చేసుడుతోని ఇప్పుడు ఈ వివాదం పెద్ద రచ్చకు చర్చకే దారితీస్తున్నది. ఎవరి గురించి అయ్యా మరి మోహన్ లాల్ సార్ గంతగనం పూజ చేసిండారంటే మమ్ముట్టి సార్ గురించి. మరి ఈ మమ్ముట్టి ఎవరయ్యానంటే ఆయన ఒక ముస్లిం, మరి మోహన్ లాల్ ఒక హిందూ అట. అయితే ముస్లిం వ్యక్తి పేరు మీద హిందూ దేవాలయంలో పూజలు చేసుడు ఏందని చెప్పి కొంతమంది నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. సరే మరి ఎందుకయ్యా ఉన్నట్టుండి మమ్ముట్టి సార్ పేర్లకు వచ్చింది ఆయన మీద పూజలు ఏంది ఇది కథ అంటే మార్చి 2వ వారంలల్లా మమ్ముట్టి సార్ జరంతా హెల్త్ అప్సెట్ అయ్యిందట. ఇక మమ్ముట్టి సార్ కు బాగా ప్రియమిత్రుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన మోహన్ లాలే. ఇక మోహన్ లాల్ సార్ కూడా ఈ మధ్యన సినిమా ప్రమోషన్ పరంగా ఎంత గట్టి పోటీ ఉంటుందో ఇక ఆ పోటీని తట్టుకొని నిలబడాలంటే చాలా కష్టం. ఇక అంతే స్నేహ బంధం కూడా మమ్ముట్టి సార్ తోని మోహన్ లాల్ కు ఉన్నది. ఇక ఇద్దరు మంచి మిత్రులని చెప్పాలి. ఇక పానం కంటే ఎక్కువ అనుకోరాదు ఒకరికొకరు. ఇక అందుకనే మమ్ముట్టి సార్ ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పి ఆయన బాధపడుతున్నాడని తెలుసుకున్నటువంటి మోహన్ లాల్ సారు మార్చి 18వ తారీఖున శబరిమల ఉషా పూజలో పాల్గొన్నాడట. ఇక మమ్ముట్టి సార్ అసలు పేరేందయ్య అంటే మొహమ్మద్ కుట్టి. ఆయన జన్మ నక్షత్రం వైశాఖం. ఇక ఆ వివరాలనే మోహన్ లాల్ ఆలయంలో పూజారికి ఒక నోటు మీద రాసిచ్చి మొహమ్మద్ కుట్టి అనే పేరు మీద పూజ చేయమని చెప్పగానే ఇప్పుడు ఇది పెద్ద రచ్చకు దారితీసింది. ఎందుకయ్యానంటే శబరిమల దేవస్థానం ఇచ్చిన రసీదుకు సంబంధించిన ఫోటో రీసెంట్ గా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇక ఈ ముచ్చట్లల్లో కొంతమంది చాలా సానుకూలంగా రియాక్ట్ అయితే హిందూ ముస్లిం అనే తేడా లేకుండా మమ్ముట్టి కోసం మోహన్ లాల్ సార్ ప్రార్థించడానికి కొంతమంది మాత్రం నెటిజన్స్ తారీఫ్ చేస్తున్నారు. మత సామరస్యం అంటే గిదే కదా గిట్లనే ఉండాలి కదా అని చెప్పి ఇంకొంతమంది కితాబులు ఇస్తున్నారు. ఇక ఇంకొంతమంది ఏమంటున్నారు అయ్యానంటే ముస్లిం వ్యక్తి కోసం ముస్లిం వ్యక్తి పేరు మీద హిందూ దేవాలయంలో పూజలు చేసుడు గిదెక్కడి విడ్డూరం అని చెప్పి ఎదురు ప్రశ్నలు ఎత్తున్నారు. ఇంకా అంతనే కాకుండా మాధ్యమం న్యూస్ పేపర్ ఉన్నది కదా దానికి సంబంధించినటువంటి మాజీ ఎడిటరు ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి అబ్దుల్లా అనేట ఆయన కూడా దీని మీద రియాక్ట్ అయ్యిండు. ఇక ఆయన మాటలలో మాట చెప్పుకుంటా ఒకవేళ మమ్ముట్టి ఆయన కోసం ప్రార్థించమని మోహన్ లాల్కు చెప్పినట్లయితే ఆయన ఇస్లాం విశ్వాసాలను ఉల్లంఘన చేసినట్లే అవుతుంది. అందుకు గాను మమ్ముట్టి బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనని చెప్పి అబ్దుల్లా అనేట ఆయన కూడా డిమాండ్ చేస్తున్నాడు. సరే మరి మోహన్ లాల్ సార్ ఏమంటున్నాడు అయ్యానంటే అరే మమ్ముట్టి బాగుండాలని ఆయన ఆరోగ్యం మంచిగా ఉండాలని నేను ప్రార్థనలు చేసిన గాదాని గురించి ఇంత రచ్చ చేసుడు గిదెక్కడి పైశాచికత్వం గిదెక్కడి రాక్షసత్వమా. ఒక మనిషి అనారోగ్యంతో బారిన పడితే దేవుడు సబ్కా మాలిక్ ఏకే అని అంటారు కదా. గా దేవుణ్ణి నేను ప్రార్థన చేసేటట్టుగానే శబరిమలకు వచ్చి దండం పెట్టుకొని దేవుణ్ణి ఒక కోరిక కోరిన మా మిత్రుడు మంచిగా ఉండాలి ఆరోగ్యంగా బయటకు రావాలని గా తప్ప అని ఎదురు ప్రశ్న ఎత్తున్నాడట మోహన్ లాల్. మేమిద్దరము దోస్తులమే కానీ అన్నదమ్ములు లెక్కుంటాం. మమ్ముట్టి అనారోగ్యంతో బాధపడుతుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది ఒక దోస్తుగా పూజ చేసుడు తప్ప దేవుడు ఎవరికైనా దేవుడే కదా దేవుని కోసం ప్రార్థిస్తే పంచాయతీ పెడతారా అని జరంత కోపంగానే మాట్లాడుకుంటూ వచ్చి ఆయన ఆవేదన వ్యక్తం చేసిండు మోహన్ లాల్ సారు. ఏదేమైనా మమ్ముట్టి సారు అనారోగ్యం నుంచి కోలుకొని ఈ వివాదాలకు తెరబడాలని కూడా ఇంకొంతమంది మోహన్ లాల్ అభిమానులు మమ్ముట్టి సార్ అభిమానులు వీళ్ళ నటన కౌశల్యం తెలిసిన ప్రతి ఒక్కరు కోరుకుంటున్న మాట. ఇక మన ధమాకా దుముదులపై ఆర్తలకెంచి కూడా ఈ వివాదం ఇక్కడితో ఒడిసిపోయి మమ్ముట్టి సార్ ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు చల్లగా బతకాలని యోగక్షేమాలతో ఉండాలని మనం కూడా కోరుకుందాం.